అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే సార్, నా పేరు రాజు, నేను రేషన్ షాప్ డీలర్ని. సార్ నాకు గత 15 రోజుల నుంచి ఫోన్ల ద్వారా ఇట్లా మీరు మిషన్ హ్యాండ్ ఓవర్ చేయాలా, కాటా హ్యాండ్ ఓవర్ చేయాలని నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. మొన్న ఆదివారం డైరెక్ట్ ఇంటికాడికి వచ్చి మీరు కాటా మిషన్ బియ్యం వేసేది అయిపోయింది కదా, మీరు కాటా మిషన్ 2 హ్యాండ్ ఓవర్ చేయాలని కొంతమంది వచ్చినారు. లేదన్నా మేము ఇచ్చలేమని చెప్పినాము. మీరు కూడా ఇవ్వలేకపోతే ఇప్పుడు మేము స్టోర్ పగలగొట్టి ఇట్లా మేము తీసుకుపోతామని చెప్పినారు. సర్లేనట్టు స్టోర్ పగలగొట్టిండే ఎట్లయితే అని చెప్పినాను. అందులో వచ్చి మా అమ్మ వచ్చి మాట్లాడింది. మా అమ్మ వచ్చి మాట్లాడినప్పుడు మా అమ్మనే కొంచెం తిట్టి, లేదమ్మా నీకేం తెలిసేలేదు, మీరు బయట లోపలికి కూడా తిట్టినారు. మా పాప వచ్చి మాట్లాడింది. మా పాప వచ్చి ఏమన్నా మీరు ఇంటికాడికి వచ్చి దౌర్జన్యం చేస్తే మంచిది కాదు, మీ ఇష్టం చూడి. ఎవరు వాళ్ళ కార్యకర్తలను వచ్చినారు సార్, బీజేపీ కార్యకర్తలను వచ్చినారు. పేరేం తెలియదు సార్ మాకు. ఇది వచ్చి అట్లా కొట్లాడినారు. సరేలే అని చెప్పి మా పాప ఫోన్ తీసుకున్న లోపల బండి తీసుకుని అదే వెళ్ళిపోయినారు. తర్వాత ఒక 3 రోజుల కింద మళ్ళీ వచ్చి మన స్టోర్ దగ్గరికి వచ్చి తాళాలు వేసిపోయినారు. వాచ్మెన్ అన్న వచ్చి ఫోన్ చేసి, అన్న ఇట్లా ఎవరో బీజేపీ మనుషులంట వచ్చి తాళం వేసిపోయినారన్న, ఒక స్టోర్ మనిషి వస్తే ఈ విధంగా చెప్పండి అని చెప్పినారు. సరేలన్న వచ్చి చూసే లోపల తాళం వేసినారు. సార్ ఇట్లా తాళం వేసి చూసి ఇంకా మా ఇబ్బందులను చెప్తున్నాం సార్. నా ప్రజాపతి ఎమ్మెల్యే గారు కూడా ఇట్లా ఈ విధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం ఉంది సార్. మేము కూడా పేదోళ్ళే సార్, గత 10-20 సంవత్సరాల నుంచి నడుపుతూ ఉన్నాము. మేము దీని మీదే బతుకుతూ ఉన్నాము. ప్రజెంట్ అయితే మా నాన్నకు హార్ట్ అటాక్ వచ్చింది. 2 స్టంట్లు వేయించినాము. దీని గురించి ఆలోచన చేసి మా నాన్న కూడా బెడ్ రెస్ట్లో ఉన్నాడు. నాకు యాక్సిడెంట్ 20 రోజులు అయింది. ఇలా వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. మేము కూడా మాకు 10 మంది కుటుంబం ఉంది, దీని మీదే బతుకుతూ ఉన్నాము. మరి మా ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారు దీనికి మాకు సహకరించి మాకు న్యాయం చేయవలసి. నా పేరు జావేద్ బాషా సార్, సన్ ఆఫ్ ఇక్బాల్ బాషా, డీలర్ సార్. మా నాన్న డీలర్ సార్. మేము 42 సంవత్సరాల నుంచి ఈ ఉపాధిలో ఉన్నాం సార్. మాకు ఇది తప్ప వేరే దిక్కేం లేదు సార్. మేము ఆథరైజేషన్ డీలర్ సార్. మేము 40 years నుంచి నడుపుతున్నాం సార్. కానీ మొన్న రీసెంట్లీ 3వ తారీఖు నుంచి కొంతమంది దౌర్జన్యంగా వచ్చి నాకు మిషన్ కూడా కాటా ఇప్పుడే ఇవ్వండి అని చెప్తున్నారు. లేదప్ప వేస్తున్నాం బియ్యం అంటే, సర్లే ఈ నెల వేసి జల్లి ఖాళీ చేసి మాకు ఇవ్వాలని చెప్పినారు. కానీ 15 వరకు ఊరుకుండి 15 నుంచి దారుణంగా వచ్చి మిషన్ కాటా ఆడుతున్నారు. నేను లేని పక్షంలో వచ్చి బీగాలు వేసుకొని పోయినా సార్. నేను ఎందుకు బీగాలు వేసుకున్నావు అంటే, నువ్వు రేపు వచ్చి బియ్యం దింపుకుంటే మాకు ఈ నెల మాకు కావాలా బియ్యము, మేము దింపుకుంటాము, నువ్వు వేసుకునేది ఏం హక్కు లేదు, మాకు సార్ చెప్పినారు, అందరూ చెప్పినారు, మాకు ఇచ్చేసేయండి కాటా కూడా మిషన్ అన్ని ఇచ్చేసేయండి అని మాకు దౌర్జన్యంగా వచ్చి చెప్తున్నారు. నేను లేని పక్షంలో వచ్చి బీగాలు వేసుకొని పారిపోయినా సార్. ఇట్లా బీగాలు వేస్తే ఎట్లా అంటే, ఏదో మాకు మాట్లాడడంలే అంతా అయిపోయింది, నువ్వే మిషన్ ఇచ్చి స్వతంత్రంగా ఇచ్చిపోతే మంచిది అని చెప్పి పోయినారు. అధికారులకి ఫిర్యాదు చేస్తున్నాం సార్, కానీ అధికారులు ఏం స్పందన ఏం ఇవ్వలేదు సార్. ఎందుకంటే బీగాలు వాళ్ళు వేసుకుపోయినారు కదా, మేము ఏం చెప్పలేదు కదా అని చెప్పినారు. మాకు న్యాయం కావాలి కదా సార్. మేము ఇన్ని సంవత్సరం చేసాం, ఆథరైజేషన్ డీలర్ సార్. మేము ఏమి పొలిటికల్గా ఏమి వేరేదంటే ఇన్వాల్వ్గా లేదు సార్. మా వృత్తి మేము చేసుకుంటూ పోతున్నాం. నమస్కారం చేస్తూ మా బాధలు మీడియా ద్వారా ఎమ్మెల్యే సార్కి చెప్పాలనుకుంటున్నాము. ఈ నెల 3వ తారీఖు నుంచి మనకు బెదిరింపు కాల్స్ రావడం జరిగింది. తీరా చూస్తే వాళ్ళు ఫోన్లో వాళ్ళ పరిచయం ఏమిచ్చారంటే, మనం బీజేపీ కార్యకర్తలమని పరిచయం ఇచ్చారు. దాని తర్వాత వాళ్ళు మనకు ఈ పాస్ మిషన్ సంబంధించిన స్టోర్ ఏమేమి ఉన్నాయో బీగాలతో పాటు మనకి ఇచ్చేయమని, స్వాధీనం ఇవ్వాలని చెప్తున్నారు. మనము వాళ్లకు ఎంఆర్ఓ దగ్గర పోయి మీరు అడగండి సార్ అని చెప్పాము. అయినా వాళ్ళు మా మీద ఒత్తిడి పెట్టి బీగాలు ఇవ్వాలని 10-15 మంది వచ్చి మాట్లాడడం జరిగింది. కాకపోతే ఆ సందర్భంలో నేను లేను, నాకు ఫోన్ కాల్స్ వచ్చినాయి. మా స్టోర్ దగ్గర వచ్చి బీగాలు వేసి పోయినారు. ఇలా ఒక 10 స్టోర్ వరకు మా తోటి డీలర్ల షాప్లకి బీగాలు వేయడం జరిగింది. ఈ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇదే పరిస్థితి 2014లో కూడా జరిగింది. ఆ ఒత్తిడితో మా డీలర్ జీవితాలు నాశనం అయిపోయినాయి. ఇదే సందర్భము రాకూడదని పదే మనం ఎమ్మెల్యే గారితో వేడుకుంటున్నాము. మనం ఏ పార్టీకి సంబంధం లేదు, మనం ఏ పార్టీ జెండా పట్టుకోవడం లేదు. మా వర్గం వచ్చి సామాన్య వర్గం. ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం సంబంధించిన స్కీము మనం ప్రజలకు సేవలు చేసి అందజేసే వరకే. మా మీద కక్ష కట్టే అవసరం లేదు. మేము ఏం చెప్పాలనుకుంటామంటే, ఏ పార్టీ కార్యకర్తలది దౌర్జన్యంగా దోచుకొని దౌర్జన్యంగా నడపడం లేదు. ఇది పదే చెప్పాలనుకుంటున్నాను. ఇంతవరకు మనకు మహానాయకుడు ఎన్టీ రామారావు ఇచ్చిన స్టోర్లు ఇవి.
అప్పటి నుంచి మనం నడుపుతున్నాము. ఏ ప్రభుత్వం వచ్చినా మనం న్యాయంగా ప్రజలకి అందిస్తున్నాము. ప్రజాప్రతినిధి తెలుసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. పైన వరకు తాళాలు వేశారు. ఒక 2 రోజుల నుంచి జరుగుతున్నది ఇది. అధికారులకు మనము చెప్పినాము. అధికారులకు అటువైపు నుంచి కూడా ఒత్తిడి చేయడం జరుగుతున్నది. మనం వాళ్ళు తీరా చెప్తున్నారు అధికారులు, ఇది ఆథరైజేషన్ డీలర్లు మనం తీయడానికి లేదు అని ఎంత చెప్పినా వాళ్ళు వినడం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.